ప్రపంచానిది ఒక గొర్రెల సంస్కృతి ఉంటుంది. ఒక గొర్రె ముందెళ్తంటే ఫస్ట్ గొర్రె ఎటు వెళ్తదో అన్ని గొర్రెలు అటే వెళ్తాయి. అట్లాగే ప్రపంచానిది కూడా. లైక్ చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే అందరూ అటే పోయారు. అదే సందర్భంలో మనం చూస్తుంటాం మన కళ్ళెదురుగుండా జరిగేటటువంటి పరిణామాలు కూడా. ఆహ్, మైక్రోసాఫ్టోడు ముందొచ్చాడంటే మిగతా కంపెనీలన్నీ అక్కడికొస్తాయి. హైదరాబాద్ కూడా అట్టాగే జరిగింది గదా! బెంగుళూరు కూడా అట్టాగే జరిగింది గదా! చెన్నై కూడా అట్లాగే జరిగింది గదా! అంటే ముందు వాళ్ళని ఫాలో ఇవ్వడం అనేటటువంటి కల్చర్ ఇట్లాగే ఉంటుంటది. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ లాంటి వాడే కోడింగ్ లాంటిది తెచ్చేస్తే 30% ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో తీసుకొచ్చేస్తే మిగతా కంపెనీలు ఆగుతాయా? కోడింగ్‌కి ఒక్కొక్క ఎంప్లాయీకి ఎంత జీతం అవుతది? 30% ఎంప్లాయీస్‌కి ఎంత జీతం అవుతది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఖర్చు ఎంత అవుతది? అది లెక్కేసుకునే చేస్తేగా మైక్రోసాఫ్ట్ సత్యానాదెళ్ళే చెప్పుకొస్తున్నారు. దెన్ రాబోయే రోజుల్లో ఏఐ అన్ని సాఫ్ట్‌వేర్ వ్యవస్థలు వాడబోతున్నారు. కాబట్టి కోడింగ్ జాబ్స్ చాలా వరకు దెబ్బతినబోతున్నాయి.